పటిష్టమైన భారీ బందోబస్తుతో ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. కానీ అభ్యర్థులు లేరు కాబట్టి అందరూ కూడా క్యాంపులకు వెళ్లారు కాబట్టి ఇక్కడ కోలాహలం పెద్దగా లేదు. ఓన్లీ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి విజయాలు కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు చేరవేస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్యాంపుకు వెళ్లారు కాబట్టి పెద్దగా కోలాహలం లేదు. కార్యకర్తలు కొంతమంది మాత్రమే గుమిగూడారు. పోలీసులు దానికి సంబంధించిన విషయంలో పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఒక హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా 3 ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిగతా 3 ఏదైతే గడపోతారం తర్వాత ఇంద్రేశం వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆడ బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి సదాశివపేటలో అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ కూడా హోరాహోరీ ఫలితాలు రానున్నాయి. అదేవిధంగా కోహీర్ తర్వాత ఆందోల్ నారాయణఖేడ్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అటు జహీరాబాద్ లో అయితే హోరాహోరీ అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మిగతాకు సంబంధించి మెదక్ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఇప్పటికీ చెరుమూడు ఫలితాలు వచ్చేసాయి. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో ఇప్పటికైతే ఫలితాలు రాలేదు కానీ అక్కడ కూడా పోటీ బీఆర్ఎస్ అనుకూలంగా ఒక 2 ఫలితాలు అయితే వచ్చాయి. అదేవిధంగా తూప్రాన్కి సంబంధించి తూప్రాన్లో కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఉంటుంది. ఇవన్నిట్లలో కూడా కొన్ని స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఒక 2 స్థానాలు బీజేపీ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు అయితే బీజేపీ గెలిచింది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి అటు బీజేపీకి తర్వాత ఇండిపెండెంట్లకు అయితే ఖచ్చితంగా మంచి అది ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా రాత్రే క్యాంపులకు తరలించారు. వాళ్ళకు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అంటే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇప్పుడు అటు ఇండిపెండెంట్లు తర్వాత ఇటు బీజేపీ ఈ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు కాబట్టి సిద్దిపేట జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండనుంది. తర్వాత మెదక్ సంబంధించి కాంగ్రెస్